ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీలో కొంతమంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క కార్యక్రమాల కోసం మీ యొక్క అభిప్రాయాలు, సూచనలు, మీ సలహాలు మాకు తెలియచేయండి. అనేక మందికి సువార్త అందించాలి, వ్యక్తిగతంగా మేము సువార్త అందించలేకపోతున్నాం. ఈ టీవీ మాధ్యమం ద్వారా సువార్త అందించాలని ఒక ఆలోచన కలిగి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయండి. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపగా నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమని జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘము ప్రభు రాకడు కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ, మరి వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి, వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని నెడలా నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. దుర్మార్గం తొలగించుకోకుండా ఉంటే ప్రభువుని రాకడలో మనం ఏమాత్రం కూడా ఎత్తబడలేమని మనం గమనించాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయి. గుడారం అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, తాత్కాలికమైనది. అది ఈ లోకంలో ఉన్నంత వరకునే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి నిత్యమైనవి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. 4 గుడారాలు ఉన్నాయన్నాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరం నుండే కోపం, ఆవేశం, దుర్మార్గం, ప్రియులర శరీర కార్యాలు ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. మరి ముఖ్యంగా మన శరీరము దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని మందిరముగా ఉపయోగించబడడానికి మనం ప్రయత్నం చేయాలి. గమనించండి, ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి పరలోకంలో మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువుతో ఉండడానికి మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో అక్రమంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది, మోసం చేసి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. ప్రియులారా, మన ఇంటిలో ఏముండాలంటే దేవుని మందసము ఉండాలి అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ ఇంటిని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి పరలోకంలో
మనకి నివాస స్థలాలు ఏర్పాటు చేశాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 3వ గుడారం దేవుని యొక్క మందిరం అన్నాం. దేవుని మందిరములో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో దేవుని పద్ధతి జరగాలి, దేవుని యొక్క క్రమము జరగాలి. మనమందరం కూడా దేవుని మందిరములో ప్రియులరా పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి అని దావీదు చెప్పినట్లుగా నీవు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. కనుక దేవుని మందిరము ప్రియులరా దేవుని ఆరాధించే స్థలమని మనం మర్చిపోకూడదు. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది, దేవుని ప్రతిష్ఠ దేవుని మందిరములో ఉంటాయి. కనుక 4వ గుడారం దేవుని యొక్క సంఘం, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా దేవుడు సంఘములో ఏముండాలని కోరుకుంటున్నాడంటే ఏకాత్మ ఉండాలి, ఏక హృదయము విశ్వాసుల మధ్యలో ఉండాలి. సంఘము ఆయన యొక్క శరీరములో అన్ని అవయవాలు ఏ విధంగా అయితే శరీరానికి క్షేమకరంగా ఉంటాయో అలాగే నీవు నేను సంఘానికి ఒక్కొక్క అవయముగా ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రయాసపడే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. సంఘములో ప్రతి ఒక్కరు కూడా అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి అని సంఘములోని విశ్వాసులకు వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. సంఘములో సమాధానం లేకపోతే అది దుర్మార్గత. సంఘం ప్రియులరా సంఘములో ఎవరున్నారంటే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు లాంటి వారు కూడా ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులు తెలియని పరిస్థితి ఈనాడు సంఘాల్లో ఉన్నది. కనుక నీవు నేను ఏ గుంపులో ఉండాలి అని వాక్యం చెప్తుందంటే బుద్ధిగల కన్యకలు సిద్ధపాటు కలిగి ఏ విధంగా అయితే తమ దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొని పెండ్లి విందులోకి వెళ్ళారో ఆ పెండ్లి విందులోకి వెళ్ళే గుంపులో మనము ఉండాలి. ఇంకా సంఘములు ఎటువంటి వారు ఉన్నారంటే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలు 30 60 100 ఫలించాయి. గురుగులు ప్రియులరా అవి పెరిగిన తర్వాత అవి కోయబడి అగ్ని చేత కాల్చబడ్డాయి. కనుక ఈనాడు సంఘాల్లో ప్రియులరా ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారు. అసలు నకిలీ రెండు కూడా కలిసే ఉంటున్నారు. ఎవరు విశ్వాసులు ఎవరు విశ్వాసం లేని వారు, ఎవరు భక్తిపరులు ఎవరు భక్తిహీనులు తెలియని పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని సంఘంలో ప్రియులరా నీవు నేను దిద్దుబాటు కలిగి ఉండాలి. సంఘ కాపరి దిద్దుబాటు చేయాలి. సంఘములో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పిదాన్ని దైవజనుడు ఖండించాలి, దానిని సరిచేయాలి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగా దిద్దుబాటు లేకపోతే అది దుర్మార్గత. దిద్దుబాటు చేయకోకుండా చేసిన తప్పిదాన్ని ఖండించకుండా ఉంటే ఆ తప్పిదాన్ని మనం సమర్థించినట్లే అవుతుంది. అది పులిసిన పిండి వలె సంఘమంతా కూడా వ్యాపించి సంఘానికి కీడు చేసే విధంగా ఉంటుందని మనం నేర్చుకుంటూ వచ్చాం. అపురుషుడైనటువంటి పౌలు దాని గురించి ఏమంటాడంటే పులిసిన పిండి అన్నాడు. పులిసిన పిండి ముద్దంతా ఏ విధంగా అయితే పులి చేస్తుందో పులిసిన పిండి వలె ఉన్నటువంటి ఆ తప్పు చేసిన వ్యక్తిని మీరు వెలివేయండి అని పౌలు చెప్తున్న మాటలు మనం ఇంతవరకు వింటూ వచ్చాం. కనుక దేవుని సంఘంలో ఇంకా ఎటువంటి దుర్మార్గత ఉంది. దేవుని సంఘంలో ఈనాడు అనేక మంది చేర్చబడుతూ ఉంటున్నారు. మందిరాలు సరిపోతే మందిరాలు పడగొట్టి పెద్దవి కడుతున్నాం పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. పరిచర్య విస్తరించబడుతుంది. కానీ ప్రియులరా దేవుని సంఘంలో ఫలింపని చెట్లు ఈనాడు సంఘములో ఉన్నాయి. అది దుర్మార్గత. ఫలించే చెట్లతో పాటు ఫలింపని చెట్లు కూడా ఉన్నాయని
వాక్యం చెప్తుంది. దేవుడు ఆశించిన ఫలాలు వారు ఫలించడం లేదు. ఎంతకాలం సంఘములో ఉన్నప్పుడు కూడా, సంఘములో సీనియారిటీ జాబితాలో వారు ఉన్నప్పుడు కూడా, ఎంతో కాలంగా సంఘానికి వస్తున్నప్పుడు కూడా ప్రియులారా వారిలో దేవుడు ఫలాలు చూడలేకపోతున్నాడు. దేవుడు ఆశించిన ఫలాలు వారిలో చూడలేకపోతున్నాం పరిస్థితిని మనం చూస్తున్నాం. లూకాసు వార్త 13:7 ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు మరి మొదటి సంవత్సరం తోట యజమాని చూశాడు, ఫలాలు ఏమైనా ఉన్నాయేమని చూశాడు, ఫలాలు కాయలేదు, పండలేదు. రెండవ సంవత్సరం చూశాడు, రెండవ సంవత్సరం కూడా పంట రాలేదు. మూడవ సంవత్సరం కూడా చూశాడు, మూడవ సంవత్సరం కూడా అంజూరపు పండ్లు రాలేదు. ప్రియులరా, యజమాని అంటున్నాడు తోటమాలితోటి, అయ్యా 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టు నుండి ఫలాలు నేను ఆశిస్తున్నాను, కానీ అది ఏమాత్రం కూడా ఫలించలేదు. ఎందుకు దీనిని బట్టి భూమి వ్యర్థమైపోవాలి? ఇది ఉన్న స్థానంలో ఇంకో చెట్టు వేస్తే అది ఫలించను కదా, దీన్ని నరికివేయమని మరి తోట యజమాని తోటమాలితో చెబుతున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని నరికివేయి. ఫలాలు లేని చెట్టు ఏమంటున్నాడంటే నరికివేయమని తోట యజమాని చెప్తున్నాడు. తోట యజమాని దేవుడు, తోటమాలి స్థానిక సంఘ కాపరి. చెట్టు ఎవరంటే నీవు నేనే ఆ చెట్టు. కనుక నీవు సంఘములో ఫలించకపోతే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఫలించకపోతే ప్రియులరా దేవుడు అంటున్నాడు నరికివేయండి అంటున్నాడు. కనుక నీలో నువ్వెందుకు ఫలించలేకపోతున్నావు అంటే ప్రియులరా, నీలో కొన్ని పనికిరాని తీగలు ఉన్నాయి. ఆ పనికిరాని తీగలు ఏమిటంటే ఫలించకుండా అవి అడ్డుపడుతూ ఉంటున్నాయి. పంటలో కలుపు మొక్కలు ఏ విధంగా ఉండి పంటకు హాని చేస్తూ ఉంటాయో, నీ ఆత్మీయ జీవితంలో ఫలింపని తీగలు ఉన్నప్పుడు అవి నిన్ను ఫలించకుండా నీకు చేస్తాయని గమనించాలి. ఎందుకు పనికిరాని తీగలు ఉన్నాయంటే చాలా పనికిరాని తీగలు ఉన్నాయి. ప్రియులర కోపం ఉంది, ఆవేశం ఉంది, ప్రియులర దుర్మార్గత ఉంది, మరి లంచగొండితనం ఉంది, దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, ప్రేమించలేకపోవడం, ప్రియులర దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వకపోవడం, పరిచర్యలు వెనుకబడి ఉండడం, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో, ప్రార్థనా జీవితం కలిగి ఉండడంలో వెనుకబడిపోవడం, ఇవన్నీ కూడా పనికిరాని తీగలే. ఈ పనికిరాని తీగలన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. వాటిని మనం సరిచేసుకొని ప్రియులరా, ఈ పనికిరాని తీగలన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటే లోక సంబంధంగా మనల్ని నడిపిస్తాయి, ప్రకృతి సంబంధంగా మనల్ని నడిపిస్తాయి. దేవునికి విరోధమైనటువంటి జీవితం జీవించడానికి అవి మనల్ని నడిపించేవిగా ఉంటాయని మనం గమనించాలి. ఫలింపని అంజూరపు చెట్టును నరికివేయమన్నప్పుడు తోటమాలి ఉన్నాడంటే ప్రియులరయ్య ఈ సంవత్సరం కూడా ఉండని, దానికి చేయవలసిందంతా నేను చేస్తాను, కనుక అది ఫలించినా సరే లేకపోతే నేనే దాన్ని నరికి వేస్తానని మరి తోటమాలి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తోటమాలి నీ కొరకు ప్రియులరా, సంఘస్థుల కొరకు సంఘ కాపరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కుటుంబ సమస్యల కోసం, కుటుంబంలోని వారి కోసం, నీ అవసరాల కోసం, నీ బాధల్లో, నీ కష్టాలు, నీ వ్యాధుల్లో తోటమాలి మరి ఎన్నో రకాలుగా నీ కొరకు ప్రయాసపడుతున్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి ప్రియులారా, మరి నీవు మరి తోటలో అంజూరపు చెట్టుకి అన్నీ కూడా సమకూర్చబడుతున్నాయి. మరి తగిన కాలంలో ఎరువు వేస్తున్నారు, నీరు పెడుతున్నారు, కలుపు మొక్కలు తీస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అంజూరపు చెట్టు ఫలించలేదు. అలాగే నీవు కూడా నీ జీవితంలో దేవుడు చక్కని ఉద్యోగం ఇచ్చాడు, చక్కని కుటుంబం ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మరి చక్కని ఇల్లు ఇచ్చాడు, చక్కని ధనాన్ని కావలసినంత ఇచ్చాడు, చక్కని బంధువుల్ని దేవుడు నీకు ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, నీకు కావాల్సిందంతా కూడా దేవుడు సమకూర్చాడు.
నీకే లోటు లేకుండా దేవుడు సమృద్ధిగా నీకు సదుపాయాలు కలిగిస్తే ఈనాడు నీవు దేవుని కోసం ఫలించలేకుండా ఉంటున్నావు. చాలా విచారకరమైన సంగతి. దేవుడు నీకు ఏది తక్కువ చేశాడు? అన్నిటినీ సమకూర్చాడే, కానీ నీవు ఫలించడం లేదు. కారణం ఏంటంటే నువ్వు దేవుని వైపు చూడకుండా, దేవునిలో స్థిరంగా లేకుండా లోకం వైపు చూస్తున్నావు, లోక సంబంధంగా నీవు జీవిస్తున్నావని మనం జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఎందుకు ఫలించలేకపోతున్నామంటే ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దానిని తృణీకరించరు. వినేవాడికి చెప్తాము కానీ వినని వాడికి నేనేం చెప్పగలుగుతాను, ఏమని సాక్ష్యం చెప్పగలుగుతాను? వారిని బట్టి వారు దేవుని వాక్యమందు సంతోషము లేని వారుగా ఉంటున్నారు. ఈనాడు చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కానీ, ప్రియులరా, దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకోవడం లేదు. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయడానికి ఏమాత్రం కూడా అవకాశాలు ఉండవు. దేవునికి విరోధంగా జీవించే పరిస్థితులు ఉండనే ఉండవు. కనుక దేవుని వాక్యం నీలో లేదు కనుక నీవు ఫలించలేకపోతున్నావు. ఎంచేతంటే దేవుని వాక్యం అంటే నీకు సంతోషం లేదు, వినడానికి ఇష్టం లేదు. లోక సంబంధమైన విషయాల మీద, టీవీ పట్ల, ఫోన్ పట్ల, లోక సంబంధమైన మరి ఆచారాల పట్ల, లోక సంబంధమైన కార్యాల పట్ల, నీ చదువు, నీ ఉద్యోగం, నీ పరిస్థితులు నీవే చూసుకుంటున్నావు కానీ దేవుని విషయంలో వెనుకబడిపోయిన పరిస్థితులు నీవు గమనించడం లేదు కనుకనే నీవు ఫలించలేకుండా ఉన్నావు. ఆదివారం అంటే అప్పుడే ఆదివారం వచ్చేసిందా, అప్పుడే చర్చికి వెళ్ళాలా అని ఒక రకమైనటువంటి నిరాశ నీలో ఉంటుంది. వెళ్ళకపోతే ఏముందిలే, వెళ్ళకపోతే ఆదివారం ఆరాధన ఆగిపోద్దా, వచ్చే వారం వెళ్దాంలే అని దేవుని వాక్యం పట్ల హృదయం లేని వారే, సంతోషము లేని వారే, బద్ధకస్తులై ప్రియులారా తమ సొంత కార్యాలని చూసుకొని దేవుని కార్యాలని విడిచిపెట్టేవారు ఫలించలేకుండా ఈనాడు సంఘములో ఉన్నారు. చాలా కాలంగా నువ్వు సంఘంలో ఉంటున్నావు, చాలా కాలంగా నీవు ఉన్నప్పటికి కూడా నీవు ఫలించలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. కనుక ప్రియులరా, మనము ఎలాగున్నామంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమే యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. కనుక వాక్యం వినడం కాదు కానీ వాక్య ప్రకారంగా మనము జీవించాలి, వాక్యానుసారమైన జీవితము జీవించాలి. కనుక మరి ఆ వాక్యము మరి దేవుడు మనతో ఏమైతే మాట్లాడాడో అవన్నీ కూడా మనం మన జీవితాల్లో సరి చేసుకొని ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక ప్రియులరా, ఫలింపని చెట్లు ఈనాడు సంఘములో ఉన్నాయి. దేవుడు ఆశించిన ఫలాలు వారిలో ఉండడం లేదు. నరికివేయమంటున్నాడు. ఆ నరికివేసే జాబితాలో నీ పేరు ఉండకోకుండా చూసుకోవాలి. ఈ మాటలు విన్న తర్వాత అయినా నీ ఆత్మ జీవితాన్ని కట్టుకో. ఏ విషయంలో నీవు వెనుకబడిపోయావో, ఏ విషయంలో నీవు పడిపోయావో, దిగజారిపోయావో ఆ విషయాలన్నీ కూడా సరి చేసుకొని మరలా దేవునిలో నువ్వు నడిస్తే నీవు ఆశీర్వదించబడ. కనుక ఫలింపని చెట్లు ఈనాడు సంఘములో ఉన్నాయి. అది దుర్మార్గత. నువ్వు ఫలించలేకపోవడమే దుర్మార్గత. అటువంటి దుర్మార్గాన్ని తొలగించాలి. రెండో విషయం ఏంటంటే, ఈనాడు సంఘంలో ఇంకా ఎటువంటి వారు ఉన్నారంటే, ప్రియులరా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి వాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ లేవు. కనుక ఈనాడు సంఘాల్లో కూడా ఇటువంటి వారే ఉన్నారు. ఆకులు తప్ప ఫలాలు లేని చెట్ల వల్లే ఉన్నారు.
అంటే పైకి మంచిగా కనిపిస్తున్నారు, పైకి భక్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, పైకి భక్తిపరులుగా కనిపిస్తున్నారు, కానీ పైకి పరిశుద్ధులుగా కనిపిస్తున్నారు, కానీ వారిలో పరిశుద్ధత లేదు, వారిలో భక్తి లేదు. భక్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు, కానీ భక్తి యొక్క శక్తిని వారు ఆశ్రయించలేకుండా ఉన్నారు. వారు ఆచార సంబంధమైన క్రైస్తవులే, కానీ మరి వారు మరి ప్రియులరా, వారిలో ఆత్మ పరిశీలన లేదు, ఆత్మ వివేచన వారికి లేదు. అటువంటి వారు ఈనాడు సంఘాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు, అంతా కూడా వేషధారణ, అంతా కూడా నటించే జీవితమే. పైకి చాలా దేవుని మాటలు చెప్తూ ఉంటారు, కానీ వారి అంతరంగము ప్రియులరా దేవునికి విరోధంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, అటువంటి వారు ఎవరంటే ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులు. వారికి ఆత్మశుద్ధి లేదు, వారికి ప్రియులరా ఆత్మ వివేచన పరిశీలన లేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. వారు లోక సంబంధంగా అభివృద్ధి చెందిన వారే, కానీ ఆత్మీయంగా వారు మరి నశించిపోయిన పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆశించిన పరిశుద్ధత, మరి యథార్థత, ప్రేమ, కనికరము, సాత్వికము వారిలో కనిపించవు. వారు ఇంకా ఎటువంటి వారంటే తమ కంటిలోని దూలమును ఉంచుకొని ఎతటివారి కంటిలో ఉండే నలుసును తీసివేయమని చెప్పగలిగేవారు. వారు పైకి భక్తిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. వారు ఆదివారం దేవుని బిడ్డలుగా ఉంటారు, మిగిలిన రోజులన్నీ కూడా లోక సంబంధంగా వారు జీవిస్తారు. మరి విశేషంగా వారు రెండు తలంపుల మధ్యలో అటు లోకములోనూ ఉంటారు, ఇటు దేవునిలోనూ కూడా ఉండి ప్రియులారా లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వారు నిలువెచ్చని స్థితి కలిగిన వారని వాక్యం చెప్తుంది. సంఘములో ప్రియులారా వారు అలంకారప్రాయంగా ఉంటారు, కానీ వారి వల్ల సంఘానికి ఏమీ కూడా ప్రయోజనము లేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. వారిని బట్టి దేవుని నామానికి అవమానం కలిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇన్ని చర్చించిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే వారు వేషధారణ కలిగిన క్రైస్తవులు, నటించే క్రైస్తవులు. ఆకులు తప్ప ఫలాలు లేవు. ఈనాడు అటువంటి క్రైస్తవులు ఈనాడు సంఘంలో ఎంతోమందిని మనం చూస్తాం. నీవు ఆ గుంపులో ఉండే ప్రియులరా సరి చేసుకోవాలని దేవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, సంఘములో ఉండే దుర్మార్గత, సంఘములో ఎంతో కాలం ఉండి కూడా ఎన్నో సంవత్సరాలు ఉండి కూడా ఫలించని చెట్లు ఉన్నాయి. ఇంకొక రకమైన చెట్లు ఏంటంటే సంఘములో ప్రియులరా ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి. వేషధారణ కలిగినటువంటి జీవితం, ఆత్మీయ స్థితిని కోల్పోయిన జీవితం. చివరిగా ప్రియులరా సంఘములో ఇంకా ఎటువంటి వారు ఉన్నారు, సంఘములో ఇంకా ఎటువంటి దుర్మార్గత ఉంది అనేది మనం గమనిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-4 మనం చదివితే, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను, దాని మధ్యను బురుజు వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. ద్రాక్ష తోటలో శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని దేవుడు నాటాడు. ఆ ద్రాక్ష తోట అంతా కూడా బాగు చేసి రాళ్ళు ఏరాడు, కలుపు మొక్కలు తీసేశాడు, దున్నాడు ప్రియులరా, నీరు పెట్టాడు, చుట్టూ కూడా కంచి వేశాడు. శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని నాటితే అది ప్రియులరా
కాయలు ఎదురు చూసే కాలం వచ్చినప్పుడు అది మధురమైనటువంటి ద్రాక్ష పండ్లు కాయలేదు, కానీ అది కారు ద్రాక్షలు కాసింది, చేదు ద్రాక్ష. దేవుడు ఆశించిన ఫలాలు అది కాయలేదు, కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ఈనాడు దేవుడు నీకు సంఘంలో చక్కని సహవాసాన్ని ఇచ్చాడు, చక్కని కాపరిని ఇచ్చాడు. కాపరి నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ ఉద్యోగం కోసం, నీ బాధల్లో, నీ వేదనలో, నీ కష్టాల్లో, నీ వ్యాధుల్లో వచ్చి ప్రార్థన చేసి ధైర్యపరుస్తున్నాడే. సంఘంలో నీకు బలమైనటువంటి వర్తమానాలు ఇస్తున్నాడే. నువ్వు ఆత్మీయంగా బలపడాలని ప్రయాసపడుతున్నాడే. అటువంటి పరిస్థితుల్లో అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీకేం తక్కువైంది? నీవు కారు ద్రాక్షలు కాస్తావు. చాలా దేవునికి విరోధమైనటువంటి ఫలాలు కాస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారు, ఈనాడు దేవుని నుండి మనం అన్ని ఆశీర్వాదాలు పొందుతున్నాం, అన్ని మేళ్ళు పొందుతున్నాం. చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని ఇల్లు ఇచ్చాడు, చక్కని ఉద్యోగం ఇచ్చాడు. ఏది నీకు తక్కువ చేయలేదే. దేవుని నుండి మేలు పొందిన మనము ఈనాడు కారు ద్రాక్షలు కాస్తున్నాం, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నాం, దేవుని దుఃఖ పెడుతున్నాం. పదే పదే మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా పదే ఆయన్ని సిలువ వేస్తున్నాం. కనుక ప్రియులరా, కారు ద్రాక్షలు కాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో, నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను. చాలా చేశాను దానికి, కానీ నేను ఎక్కువేం చేయగలుగుతాను అని దేవుడు విచారపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, సంఘములో ఉండే దుర్మార్గత, సంఘములో దుర్మార్గతను తొలగించుకోవాలి. నువ్వు కారు ద్రాక్షలు కాస్తున్నావేమో, నువ్వు ఫలాలు లేకుండా ఉంటున్నావేమో, నీరు ఆకులు తప్ప ఫలాలు లేని జీవితం ఉందేమో. ఈ మాటలు వింటున్నా నీవు ప్రియులరా, నీవు సరి చేసుకోవాలి. కనుక దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించాలి. సంఘములో ఉండే దుర్మార్గత ఏంటంటే ఫలించాలి. ఫలించకుండా ఉంటే అది దుర్మార్గత. వేషధారణ ఉంటే దుర్మార్గత. నటించే జీవితం ఉంటే దుర్మార్గత. అటువంటి దుర్మార్గతను సంఘములో నుండి తొలగించుకోవాలి. అప్పుడే సంఘానికి క్షేమం కలుగుతుంది, సంఘం ఎత్తబడే సంఘంగా ఉంచుతుంది. కనుక ప్రియులారా, ఈ విధంగా మనం మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. సంఘంలోని దుర్మార్గతను గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, ఆకులు తప్ప కాయలు లేని చెట్లు ఉన్నాయి, కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి. ఇది దుర్మార్గతను మనం తొలగించుకొని మీరు ఆశించే ఫలాలు ఫలించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి. భయంకరమైన వాతావరణం, ఎండ వాతావరణం ప్రభా, ఈ యొక్క భయంకరమైన వేడిమిలో ఎవరికి కూడా ఎటువంటి హాని, ఆపద మరియు బలహీనత లేకుండా ప్రతి ఒక్కరి పట్ల నీ కృప చూపించి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా, పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, చక్కని జ్ఞానం దయచేయండి. మరి నీ చిత్తాన్ని బట్టి మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.